Yeah, we are in the place to be. ఓకే నిన్న ఇంట్లో లోపలికి వచ్చేసాను ఆన్ ద డిస్ప్లే. మీరు కూడా మన ఛానల్ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మన వీడియో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము పెళ్లి కొడుకుని తీసుకొని రావడానికి అయితే వెళ్తున్నాము. అంటే నాకన్నా ముందే వెళ్ళిపోయారు, కానీ నేను ఇప్పుడు వెళ్తున్నాను. సో అక్కడ మనమైతే పెళ్లి కొడుకుని చూసేపోతున్నాం. ఆ బాబాయ్ పేరు రామనాయుడు. ఇంకా రామనాయుడు బాబాయ్ని కూడా మీకైతే చూపిస్తాను. నేను వచ్చేసరికి ఇంతవరకు అయితే వచ్చేసారు, చూస్తున్నారు కదా. ఇలాగ పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఊర్లోకి తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళని ముందైతే ఏదో ఒక గుడి దగ్గర అయితే ఉంచుతారు. తర్వాత డీజే తీసుకొని వచ్చి ఇలాగ డాన్సులు వేసుకుంటూ ముందు పెట్టి కార్లో తీసుకొని అయితే వస్తారు. మనము ముందుకెళ్ళిపోయి ఆ బాబాయ్ చూద్దాం రండి. ఎందుకంటే ఇదే పెళ్లి కారు చూస్తున్నారు కదా, ఇక్కడైతే డాన్స్లు వేస్తున్నారు. మా మాయా సోమయ్య, ఇదిగోండి ఇదే పెళ్లి కారు. ఇంకా దగ్గరికి వెళ్దామండి. కార్ అయితే వెళ్ళిపోతుంది. మీకైతే నెక్స్ట్ క్లిప్లో మా బాబాయ్ నుంచి చూపిస్తాను. అదిగోండి మా బాబాయ్ని అయితే బయటకు తీసుకొని వచ్చేసారు. అదిగోండి ఆ మధ్యలో ఉన్నారు కదా, ఆయన మా బాబాయ్. ఇంక మనము అతని దగ్గరికి వెళ్ళి వీడియో తీద్దాం రండి. తీసుకొని వచ్చిన తర్వాత దిష్టి తగులుతుంది కాబట్టి ఇలాగా కొంచెం దిష్టి తీస్తారు. తర్వాత ఇంట్లో తీసుకుని వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. చెప్పండి బాబాయ్ చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ప్రధానం అవుతుంది. ఇదిగోండి ఇదే ప్రధానం అంటే దీన్ని మగపెళ్లి వారు చేస్తారు. ఇందులోని మగపెళ్లి వారు పెళ్లి కూతురికి కావాల్సిన ప్రధానం పెట్టి అంటే మేకప్ బాక్స్, మేకప్ కిట్, ప్రధానం పెట్టి చీర, పువ్వులు, పళ్ళు గట్రా పెట్టి ఇలాగా పెళ్లి కూతుర్ని వాళ్ళ ఇంటి పిల్లని అయితే చేసుకుంటారు. ఇదే ప్రధానం. ఇప్పుడు వీళ్ళు కాళ్ళగోల సంబరానికి నీళ్ళు తేడానికి అయితే వెళ్తున్నారు, వాటర్ తేడానికి. వీళ్ళు ఇక్కడ కాళ్ళగోల సంబరానికి ముగ్గు అయితే వేస్తున్నారు. ఈ ముగ్గు పైన రాకలు పెట్టేసి దాని మీద పంచి కప్పి దాని మీద పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని అయితే కూర్చొని పెడతారు. ఇందాక వెళ్ళిన వాళ్ళు వాటర్ తెచ్చేసారు. తెచ్చిన తర్వాత ఇలాగా చెప్పాడు కదా కింద రాకలు పెడతారనేసి, దాని చుట్టూ ఇలా ప్రదక్షిణాలు చేస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా వాటర్ తెచ్చిన వాళ్ళు ఇలాగ ప్రదక్షిణాలు చేస్తారు. చేసిన తర్వాత వధువరుల్ని ఇలా కూర్చుని పెడతారు. ఇప్పుడు ఇక్కడ కాళ్ళగోల సంబరం జరుగుతుంది. కాళ్ళగోల సంబరం అంటే వధువరులవి కాళ్ళకి చేతులకి గోళ్ళు తీస్తారు. ఇలాగా కాళ్ళగోళ్ళు చేతిగోళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి నలుగు పెట్టి స్నానం చేయిస్తారు. ఇక మనం నైట్ ఎలా ఉందో చూసేద్దాం రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నైట్ అయిపోయింది. నేను మీకు అక్కడికి వెళ్ళి డెకరేషన్ అంతా కూడా చూపిస్తాను. ఇంకా పెళ్ళి కూడా అంటే మొత్తం వీడియో తీయకుండా కొన్ని తీస్తాను. ఇక మీకైతే చూపిస్తాను. ఇక్కడ లైటింగ్ అంతా చాలా బాగుంది, అదంతా కూడా చూపిస్తాను రండి. ఈ రోడ్డు వచ్చేసి విజయనగరం నార్త్వల్స్ రోడ్ నుంచి విజయనగరం చింతపల్లి రోడ్డు వరకు బైపాస్. ఇది అంటే శ్రీకాకుళం వెళ్ళే రూట్లోనే ఉంటాయి. అదిగోండి అదే విజయనగరం చింతపల్లి రోడ్డు. ఈ రోడ్డు అయితే గుంటూరుపేట అంటే మా ఊరు నుంచి డెంకాడ వరకు అయితే ఉంటుంది. మీరు ఈ రోడ్లో ట్రావెల్ చేసినట్టయితే కామెంట్ చేయండి ఎస్ అనేసి. దగ్గరికి వచ్చాం. ఇక్కడైతే ఇక్కడ ఒక బ్యానర్ ఉంది. అలాగే మనం అటు వెళ్ళిపోతే ఇదండి, ఇక్కడ ఒక బ్యానర్ ఉంది. ఇవే బ్యానర్స్. అలాగే ఇక్కడ ఒక వెల్కమ్ బొమ్మ ఉంది, ఇటు ఒక వెల్కమ్ బొమ్మ, మధ్యలోని ఇలాగ శివలింగం ఉంది. ముందుకెళ్తానండి. మా పెదనాన్న నారాయణరావు పెదనాన్న, వినయ్ వాళ్ళ ఫాదర్. అదిగోండి ఇవే చెట్లు, అది మధ్యలోని ప్లాస్టిక్ చెట్లు. పైన అయితే అలా ఉంది టెంట్. మనం ముందుకెళ్దానండి. స్టేజ్ దగ్గర ఏమేమి ఉన్నాయో చూద్దాం. మా ఫ్యామిలీలోని మ్యాక్సిమం పెళ్ళిళ్ళండి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికాడ అవుతాయి. అదొక సెంటిమెంట్. ఇదిగోండి మా అన్నయ్య గోపన్నయ్య. మనం ముందుకెళ్దానండి. ఇదిగోండి మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఇంకా రిసెప్షన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి చాలామంది అయితే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. స్టేజ్ ఇదే స్టేజ్, కొంచెం కవర్ అవుతుంది. ముందుకెళ్ళి చూద్దాం రండి. స్టేజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ
రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. రిసెప్షన్ అంతటినీ కూడా మీకు క్యాప్చర్ చేస్తా. ఇక్కడే ఇప్పుడు రిసెప్షన్ జరుగుతుంది. హాయ్ చెప్పండి. అదే సబ్స్క్రైబ్ చేసుకున్నారని సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో గట్టిగా. ఇప్పుడైతే పెళ్లి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు. పెళ్లి ముహూర్తం అయితే మార్నింగ్ 3:25కి. ఇప్పుడు టైం 3:25 అవుతుంది. అలాగే పెళ్లి కూడా ఉంది. అందరూ కూడా ఈ పెళ్లిని అయితే చూడండి. వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మా మామయ్య పెళ్ళి అయితే ఉంది, దాన్ని కూడా కవర్ చేసేస్తా. ఓకేనా? బాయ్ బాయ్.